టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. కీలకమైన సెమీఫైనల్లోని విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ మళ్లీ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్ లో రెండవ బంతికి విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ బాదాడు. దాంతో కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ అదే ఓవర్ లో 4వ బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 2 డకౌట్లు కూడా ఉన్నాయి. అలాగే గత 4 టీ20 వరల్డ్ కప్ ల సెమీఫైనల్లోనూ కోహ్లీ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కానీ ఈసారి మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. దీంతో కోహ్లీకి ఏమైందని పోస్టులు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తన వికెట్ పడ్డాక వెళ్లి డగౌట్ లో కూర్చొని విచారం వ్యక్తం చేస్తూ కనిపించాడు. అదే సమయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ఓదార్చడం జరిగింది. ఎంతో బాధతో కనిపిస్తున్న విరాట్ కోహ్లీకి ధైర్యం చెబుతూ కనిపించాడు. ఏం పర్వాలేదు, టీం గెలుస్తుంది, ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉంది, ఖచ్చితంగా బ్యాట్ తో విజృంభిస్తావు, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, ఈసారి కప్పు మనదే అంటూ కోహ్లీని సముదాయిస్తూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.